రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గురుకులాలు పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పైన విషయం జమ్మేటువంటి కార్యక్రమం ఉంటుందో ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో కుట్ర జరుగుతా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ప్రవీణ్ కుమారు ఈ శాఖలో సెక్రటరీగా చేసినారు. కేసీఆర్ దగ్గర నువ్వు ఇంతమంది ఉన్నావు, ఎప్పుడైనా పిల్లలకు సంబంధించి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచాలన్న ఆలోచన ఎప్పుడైనా చెప్పినారా? చెప్తే ఆ ప్రభుత్వం ఇప్పుడు తిరుగుతున్న పార్టీ ఎప్పుడైనా పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా? కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ 10-20 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 40% కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకనే విద్యార్థుల పట్ల, విద్యార్థుల యొక్క చదువుల పట్ల మాకు చిత్తశుద్ది ఉన్నది. ఇవాళ పేద విద్యార్థులకు సరైన భోజనం పెట్టాలని, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ చదువుల విషయంలో కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగవద్దని, వాళ్ళ భవిష్యత్తును మంచి పథకం ప్రకారం రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో దోషం చేయాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుపూలు వేయాలన్న ఆలోచనతోటి మొన్న లగజర ఇవాళ హాస్టల్ మీద పడ్డారు. అంటే ఎక్కడికక్కడ ఒక రకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమాన్ని